ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేతి మీరందరూ క్షేమమే కదా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన ప్రియ ప్రభువు మనలను కాచి దాచి కాపాడుతూ ఉన్నారు, సంరక్షిస్తూ ఉన్నారు. ఇది నాన్న క్షేమంగా ఉంచారంటే అది దేవుని యొక్క మహాకృప మాత్రమేనండి. మన గొప్పతనం, మన బలం, మన సామర్థ్యం ఇవేమీ కావని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇది రండి, దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని, ఆయన బంగారు మాటలను మనం విని ఆశీర్వదించబడదాము. కీర్తన గ్రంథంలో 66వ అధ్యాయం 19వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. Psalm 66:19 God has surely listened and has heard my prayers. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇలా చెప్పడం అనేది చాలా గొప్ప సాక్ష్యం అండి. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా విజ్ఞాపన విన్నాడు అని చెప్పడం, మనం ఇతరులకు చెప్పడం చాలా మంచి సాక్ష్యం అండి. దేవుడు మనకు చేసిన దాన్ని ఇతరులకు చెప్పడం వల్ల ఏంటండి ప్రయోజనం అని మీలో చాలామంది అడగవచ్చు. అయితే పిల్లరా, అవును, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. మొట్టమొదటిగా ఆయనను మనము మహిమపరిచిన వారం అవుతామండి. దేవుడు మన పట్ల చేసిన దాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించిన వారం అవుతాము. అంత మాత్రమే కాదు, ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండడానికి, వారి యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు నా మొర్ర విన్నాడు అని మనము లోకానికి సాక్షులుగా మనం బ్రతకాలి. లోకానికి సాక్ష్యం ఇచ్చే వారంగా మనం ఎల్లప్పుడూ ఉండాలి అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు, నేను ఇలాంటి ప్రార్థన చేశాను, దేవుడు నా మొర్ర ఆలకించాడు, కనికరించాడు అని చెప్పి మనము ఇతరులను ప్రోత్సహించవలసిన వారంగా ఉంటున్నాం. పిల్లరా, సాక్ష్యము మనుషుల్ని ఎంతో ప్రభావితం చేస్తుందండి. వారి విశ్వాస ప్రమాణాలు ఇంకా పెంచుతుందండి. నిజమే, వారికి అలా చేస్తారు కాబట్టి దేవుడు నాకును కూడా చేస్తాడని చెప్పేసి వారిలో మరి ఇంకా నమ్మకము పుడుతుంది అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నా పట్ల దయ చూపించాడు, ఆయన ప్రేమను నా పట్ల ఉంచాడు, నా పట్ల చూపించాడు. కాబట్టే నేను ఈ రోజున ఎంత గొప్ప సాక్ష్యాన్ని మీ మధ్యలో చెప్పగలుగుతున్నానని చెప్పి ఇంకొక మాట చెప్పిన, ఆయన పేరే ప్రార్థన ఆలకించేవాడండి. దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటే 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చిదరన్న మాట మనం చూస్తున్నాం. అంటే నా ప్రభువు పేరేంటంటే ప్రార్థన ఆలకించేవాడు, జవాబును అనుగ్రహించేవాడు, నిన్ను త్రోసివేసేవాడు కాదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, అందరూ ప్రార్థన చేస్తారు. అయితే మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే 3 విషయాలు చెప్తున్నాను. ఒకటి, భయభక్తులతో దేవుని సన్నిధానాన్ని మనం సమీపించాలి, ఆయనని మనము సేవించాలండి. రెండవదిగా, మనము పాపాన్ని విసర్జించి ప్రభువుని ప్రార్థన చేయాలండి. మన హృదయంలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే ప్రభువు నీ మనవి వినకపోవునని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులంగా ప్రభు సన్నిధానానికి రావాలి. నీకు నువ్వుగా పరిశుద్ధుడు కాలేవు, ప్రభువే నిన్ను పరిశుద్ధుడిగా తీర్చిదిద్దాడు. కాబట్టి పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు నా మొర్ర వింటాడు. చాలామంది దీర్ఘ ప్రార్థనలు చేస్తారండి, చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, హృదయంలో ప్రేమ లేకుండా, హృదయంలో అసూయ, కక్షలు, కోపములు, మరి క్షమాపణ లేని హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే ఏమాత్రము ఆ ప్రార్థన ప్రభువు నీ మనవి వినకపోవును అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాపాన్ని విసర్జించి మనం ప్రార్థన చేయాలి, భయభక్తులతో ప్రార్థన చేయాలి, పాపాన్ని విసర్జించి మనం ప్రార్థన చేయాలి. మూడవదిగా, మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు పిల్లరా, మన విజ్ఞాపనను ఆయన ఆలకించి మనకి ఉత్తరం ఇస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తున్నాను. మన ప్రియ ప్రభుని ప్రార్థన ఆలకించే ప్రభు సన్నిధానానికి వచ్చి నువ్వు మొరపెట్టుకో, అద్భుతమైన మేలు అనుభవిస్తావు. నీవు సాక్షిగా ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతకగలుగుతావు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. యెహోవా నీ మీదికి ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. ఎంత గొప్ప వాగ్దానమో చూశారు కదా. ప్రభు యొక్క మహిమ నీ మీద ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావండి. నీ మహిమ మాకు కనపరచమని చెప్పి భక్తుడు మోషే ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ప్రభు యొక్క మహిమ నూతన వస్త్రంలో కడిపెట్టి మీ అందరి మీద ప్రకాశించును గాక. మరి ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడానికి స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ప్రత్యేకించిన ఆయన దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, ప్రార్థన ప్రభు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు అని చెప్పి భక్తుడు ప్రభా సాక్షిగా ఉన్నాడు. నాయన మా జీవితాలలో ప్రభా నీ సన్నిధిలో ప్రభా ఎలాంటి సాక్ష్యం ఇవ్వడానికి తండ్రి, నీ యొద్ద మేలులు పొందుకొని ప్రభా ఆశీర్వదించబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని ప్రభా. నాయన నీ మహిమగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి ప్రభా. నాయన నీకు వందనాలు. నాయన చాలా లోక పరిస్థితులంతో భయంకరంగా ఉంటున్నప్పుడు భూకంపాలు, యుద్ధాలు, వరదలు, నాయన భయంకరమైన సిచ్యుయేషన్స్ నాయ తండ్రి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు, హత్య చేయబడుతున్నవారు ప్రభా, చిన్న బిడ్డలకు భద్రత లేకుండా వ్యసనపరులుగా ఉంటున్నవారు అందరికీ ప్రభా యేసుక్రీస్తు నామములో భద్రత, క్షేమము, విడుదల అనుగ్రహించబడును గాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మహిమగల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా నేను ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.